Hi guys, this is Heba Patel. Congratulations to Volga Media for 17 million subscribers. Please do subscribe to Volga Video. ఈ రోజు మన గెస్ట్ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. లోవర్ మిడిల్ క్లాస్లో పుట్టి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగి మన రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజాపతి గారికి సేనాపతిగా నిలిచిన మన గజేంద్ర గారు. నమస్కారం సార్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్కారం. ప్రజలందరికీ నమస్కారం. ప్రజా శ్రేయస్సే మా పార్టీ ధ్యేయం. సార్, రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాలకి సమన్యాయం చేశామనుకుంటున్నారా? అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తాం కాబట్టే గత 2 టర్మ్స్ నుంచి ప్రజలు మాకు పట్టం కట్టారు. ఇంకో 10 ఏళ్ల పాటు మేమే పవర్లో ఉంటాం. ఇందులో డౌటు లేదు, ఢోకా లేదు. ఇక మీ విషయానికి వస్తే ఫౌండేషన్ గురువు గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన దైవాంశ సంభూతుడు, భక్తులకి దేవుడు, దేవుడికి దూత లాంటివాడు. అందుకే అప్పుడప్పుడు ఆయన ఆశీర్వాదం కోసం నేను వెళుతుంటాను. ఆశీర్వాదం దేనికి సార్? మైనింగ్ ఆపేయమన్న తర్వాత కూడా తవ్వకాలు చేస్తున్న మీ బాక్సైట్ గనుల గురించేనా? ఏంటి ప్రతిపక్షాలు ఏదో వాగితే అది అడగడానికి పిలిచావేంటి? లేదు సార్, పర్యావరణ శాఖ ఎక్సెసివ్ మైనింగ్ చేయకూడదని నోటీసులు ఇచ్చాక అక్కడున్న గిరిజనులు ఏమైపోయారు సార్? మీ మైనింగ్ అడ్డొస్తున్నారని బిహార్ యాత్రలు పంపించారా, లేక ఫౌండేషన్ పునాదుల్లో పాతేశారా? అదంతా లెజిస్లేటివ్ పరిధిలో జరిగే వ్యవహారం. గ్లాసులతో కాదు, బిందెలతో ఇవ్వాలి నీళ్లు. అర్థమైందా మేడం? ఎలా పడితే అలా ఆధారాలు లేకుండా ఇలా పబ్లిక్ లో మాట్లాడకూడదు. అక్కడ ఇంకా మైనింగ్ జరుగుతుందనడానికి ఆధారాలు, చనిపోయిన ఏనుగు ఆనవాళ్ళు, మాయమైపోయిన మనుషుల జాడలు. ఇదంతా కూడా ప్రతిపక్షాలు నా మీద జల్లుతున్న బురద. సరే, దీని సంగతి తర్వాత మాట్లాడదాం. మీ పార్టీ వర్గాల్లో నెక్స్ట్ సీఎం మీరేనని గట్టిగా టాక్ వినిపిస్తుంది. దానికి మీరేమంటారు? అధిష్టాన నిర్ణయాన్ని గౌరవిస్తా, ప్రజలు నాకు ఏ పదవి అప్పచెప్పినా స్వీకరిస్తా, సమర్థవంతంగా నిర్వహిస్తా. మన రాష్ట్ర అప్పెంత ఉంటుంది సార్? సుమారు ఓ 5 లక్షల కోట్లు ఉండొచ్చు. అబ్బో, 5 లక్షల కోట్లు తీర్చాలంటే ఎంత టైం పడుతుంది సార్? అభివృద్ధి ఉంటే అది ఎంతసేపు అబ్బా? అది ఎక్కడుంది సార్? అంటే ఐ మీన్ ఎక్కడెక్కడ జరిగిందని మీరు చెప్తే మన ప్రజలు కూడా తెలుసుకుంటారు. ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావు నాకు అర్థం కావట్లా. నువ్వు అడగడం నేను చెప్పడం ఏందయ్యా ఇదే? నా దగ్గర ఒక చిన్న లెక్క ఉంది సార్, అది అడగచ్చా? అడుగు సార్. మన అప్పు 5 లక్షల కోట్లు. సగటున ప్రతి ఓటర్కి డివైడ్ చేసామనుకోండి, 1,33,000 వరకు రావచ్చు. కుటుంబానికి 2 ఉంటే 2,66,000. ఇంటి మీద చూస్తే ఒక 5 లక్షల పైన ఉండొచ్చు సార్. మేడం, అంటే మా ఇంట్లో ఉన్న 4 కోట్లకి 5 నుంచి 6 లక్షలు అప్పు ఉందా? కానీ లోవర్ మిడిల్ క్లాస్ వాడి సగటు ఆదాయం నెలకు 10,000, అంటే సంవత్సరానికి 1,20,000. ఎలా తీరుస్తారు సార్? మీరు తీరుస్తారా? నేనెందుకు తీరుస్తానయ్యా బాబు? కదా, జనాలే కట్టాలి. జ్వరం వచ్చినప్పుడు వేసుకునే టాబ్లెట్ దగ్గర నుంచి కూరలు వేసుకునే కరివేపాకు వరకు అన్నిటి మీద ట్యాక్సులు పెంచేసి జనాల దగ్గర పిండేయాలి. మరి జనాలు ఎంత తినాలి సార్? అప్పులు చేసేది అభివృద్ధి కోసమే. అసలే రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉంది. ఈ కష్టకాలంలో జనం కష్టపడి పైకి రావాలయ్యా. అంటే మీలా కష్టపడాలంటారు? మరి నేనైతే కొండ మీద కొబ్బరికాయలు అమ్మా, బండి మీద బత్తాయిలు అమ్మా, ఎన్నో వ్యాపారాలు చేసి ఈ స్థాయికి వచ్చా. ఊరకనైపోతారంటే పెద్దోళ్ళు. మరేంటి సార్, మీతో పాటు కాయలు అమ్ముకునే వాళ్ళు ఇంకా కాయలు అమ్ముకుంటున్నారు. మీరెలా సార్ కోటీశ్వర్లు అయిపోయారు? ఎన్ని కొబ్బరికాయలు అమ్మితే కోటీశ్వర్లు అవ్వాలి? కాయల్లో ఏముంది సార్? కొంచెం మాకు కూడా చెప్పండి. ఏంటి అటకారమా? ఎవడి పరపతిని బట్టి ఆడి సంపాదన ఉంటుంది, అది కూడా తెలియదే నీకు? అంటే మీరు మినిస్టర్ అయ్యాక పరపతి పెరిగి సంపాదించాను అంటున్నారు అని నేను అన్నాను. ఇప్పుడు అన్నానటే సార్, మీరు ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు మీరు డిక్లేర్ చేసిన అఫిడవిట్లో మీ ఆస్తి 40 లక్షలు. పోయిన సంవత్సరం మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన అమౌంట్ 400 కోట్లు. మీ ఫ్యామిలీలు, బినామీలు వీళ్ళందరి ఆస్తులు కలిపితే 4,000 కోట్లు. తిరుపతి హుండీలో కంటే మీ మండీలో ఎక్కువ ముట్టింది కదా సార్? కలెక్షన్ కింగ్. ఎలా వచ్చాయి సార్ ఇన్ని ముడుపులు? ఏం తెలుసుకుని మాట్లాడుతున్నావయ్యా నువ్వు? ఇప్పుడు ఊళ్ళో వాళ్ళ ఆస్తులన్నీ నా అయిపోతాయేంటి? నాకు అర్థం కావట్లేదు నువ్వు మాట్లాడేది. ఇతను మీ డ్రైవర్ అయితే 100 కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి, కానీ మీ దగ్గర డ్రైవర్గానే చేస్తున్నాడు. ఈవిడ మీ ఇంట్లో వంట మనిషి, వైజాగ్ జగదంబ సెంటర్లో మల్టీప్లెక్స్ ఓనర్, కానీ మీ ఇంట్లోనే పనిచేస్తుంది. ఏం మహత్యం సార్, కోటీశ్వర్లే మీ దగ్గర పనిచేస్తున్నారు. దొరికడ్రా నా కొండే. వాళ్ళని అడిగితే పాప వాళ్ళు కోటీశ్వర్ల సంగతి వాళ్ళకే తెలీదు. రాష్ట్రానికి అప్పులు పెరుగుతుంటే మీ ఆస్తులు ఎలా పెరుగుతున్నాయి సార్? గజాగడికి గజం దిగిందిగా. అప్పు తెచ్చి జనాల మీద రుద్ది సంపాదిస్తున్నారా, లేక పవర్ అడ్డు పెట్టుకొని
ఆ ఫౌండేషన్ ముసుగులో బాక్సైట్ మైనింగ్ చేసి సంపాదిస్తున్నారా? ఏంటయ్యా ఇది? బడ్జెట్ గురించి మాట్లాడతానని చెప్పి పిలిచి ఏదేదో మాట్లాడతావేంటి? మీ తప్పు లేకపోతే కూర్చొని సమాధానం చెప్పండి సార్. ఏంటి కూర్చొని సమాధానం చెప్పేది? ఆ పోయే ముందు ప్రతిపక్షాల దగ్గర ఎంత తీసుకున్నావు? నీలా అమ్ముడు పోయే ఛానల్లో అరక్షణం కూడా ఉన్నావు. పద. ఏంటి ఎక్కువ చేస్తున్నావు? అసలు నేను లేకుండా పార్టీని ఎలా నడుపుతావో నేను చూస్తా. నీ వెనక నేనున్నాను కాబట్టి సీఎం సీట్లో కూర్చున్నావు. నేనేంటో చూపిస్తా. Get out! Get out! నేను కుట్టి చావు దెబ్బెట్లా ఉంటుందో చూస్తాడు. చెప్పాడుకే. అందరికీ నమస్కారం. నమస్తే సార్. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటూ తన పదవిని దుర్వినియోగం చేసినందుకు గజేందర్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నాను. ఇక నుంచి మా పార్టీకి ఆయనతో ఎలాంటి సంబంధం లేదు. దీనివల్ల ఎలాంటి కాన్సిక్వెన్సెస్ ఎదురైనా ఎదుర్కోవడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. అవినీతి అక్రమాలకి పాల్పడితే కఠిన చర్యలు తప్పవు. నువ్వు నా క్యాబిన్ షిఫ్ట్ అవ్వు, నేను నీ క్యాబిన్ షిఫ్ట్ అవుతాను. అదేంటండి సడన్ గా వాస్తు గుర్తొచ్చిందా మీకు? నా వాయిస్ లో కంగారు నీకు వాస్తులా అనిపిస్తుందా? ఏం కాదా? ఇంకాసేపు ఉంటే నా నెత్తి పగిలుండేది. పైనుంచి ఫ్యాన్ పడిందా? రోడ్డు మించి రాళ్లు పడ్డాయి. ఏంటి అవునా? కమెంట్సీ. నువ్వేమో మంచి క్యాబిన్ తీసుకున్నావు, నాకేమో సన్ రైజ్ పడుతుందని చెప్పి ఈ క్యాబిన్ ఇచ్చావు. సన్ రైజ్ పడుతుందో లేదో తెలియదు కానీ రాళ్లు మాత్రం పడుతున్నాయి. మినిస్టర్ మనుషులు అనుకుంటానండి, బాగా హర్ట్ అయినట్టున్నారు. సీఎం తర్వాత సీఎం లాంటి తొక్కి నార తీస్తే ఆ మాత్రం హర్ట్ అవడా? నేను ఎవడో అనేది చూడడం, ఎలాంటి పనులు చేశాడని మాత్రమే చూస్తాను. నువ్వు చూడగానే మాకు మాత్రం అద్దం పగిలిన సౌండ్ టప్పని వినిపిస్తుంది. రాళ్ళేసినంత మాత్రాన్ని ఊరుకుంటావేంటండి? ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేద్దాం, అవసరమైతే ఇంటీరియర్ డిజైన్ మార్చేద్దాం, సెట్ అయిపోతుంది. ఇంటీరియర్ డిజైన్ మారుస్తావా? ఎలాగబ్బా? ఈసారి రాయబడిన బ్యూటిఫికేషన్లో కలిసిపోతుంది. ఎవరైనా ఛానల్ పెట్టి 4 రాళ్ళు వెనకేసుకుంటారు, మనమే మీదేసుకుంటాం. కానీ ఎందుకని మంచిది, ఈసారి ఇలాంటి ప్రోగ్రామ్ చేసినప్పుడు కాస్త ముందుగానే ఇంటిమేట్ చేయి. ఎందుకు ఆపడానికి ట్రై చేస్తారా? లేదు, కొత్త అద్దాలు ఆర్డర్ ఇద్దామని. మేడం క్లారిటీ వచ్చేసింది. What it is and what's happening there? ఆ ఊరి జనానికి గంజినీళ్ళకే దిక్కులేదు. హీరోయిన్ల మేకప్ చేసుకెళ్ళింది. సోకు చేస్తే సెల్ఫీ దిగుతా తప్పితే ఓట్లేరు. ముందవని మేకప్ తీసి ఒక కాటన్ శారీ వేసుకొని కాళ్ళకి ఫ్లాట్ చెప్పులు వేసుకొని ఒక నార్మల్ ఉమెన్ గా వెళ్ళమని చెప్పండి. నో డోంట్ వరీ. మీ వాడు ఎంత వెదవైనా కుర్చీలో కూర్చోబెట్టే బాధ్యత నాది. డబ్బులు పంచడం ఫైనల్ స్టెప్. దానికంటే ముందు ఓటర్స్ ని సైకలాజికల్ గా మన వైపు తిప్పుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జనాలకి తెలివి ఉంది కానీ ఓపిక లేదు, అవసరం ఉంది కానీ టైం లేదు. బ్రెయిన్ ఉన్న బద్ధకస్తులు. ప్రతి ఒక్కడి చేతిలో ఫోన్ ఉంటుంది 24 hours. అందుకే మన అస్త్రం సోషల్ మీడియా. ఇక్కడ మనం పబ్లిసిటీ చేయకూడదు, ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. యూట్యూబర్స్, బ్లాగర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ కొనేయండి. నోరెవడిదైనా మాట మనదై ఉండాలి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారు పంపించారు సార్. హోమ్ మినిస్టర్ గారు లైన్లో ఉన్నారు సార్. कैसे हैं प्रभात भाई? సబ్ ఠీక్ మినిస్టర్ సాబ్. బోలియే సార్. బీహార్, అస్సాం 2 చోట్ల మీ స్ట్రాటజీస్ తో ఇంపాసిబుల్ అనుకున్న క్యాండిడేట్లను సీఎం కుర్చీలో కూర్చోబెట్టావు. యు ఆర్ వన్ అండ్ ఓన్లీ మోస్ట్ వాంటెడ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ఇన్ అవర్ కంట్రీ. ఎంతమంది సీఎంలు కుర్చీలో కూర్చోబెట్టినా సెంటర్ నుంచి మీ గొంతింటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు సార్. మాటలతో అందలం ఎక్కించడం, చేతలతో పదవులు ఎక్కించడంలో నేను కొట్టేవాడే లేడు. ఎనీవేస్, తెలుగు స్టేట్ గురించి మాట్లాడాలి. జనరల్ ఎలక్షన్స్ ఇంకా టైం ఉంది కదా సార్. జగ్గయ్యపేట బై ఎలక్షన్ గురించి మాట్లాడాలి. ఇప్పుడున్న సీఎం చరిష్మా దాటి గెలవడం అంత ఈజీ కాదు సార్. జస్ట్ సింగిల్ సీట్ సార్. మనం ఎందుకు దిగడం? ఇట్స్ ఎ ప్రెస్టేజ్ ఇష్యూ. నెక్స్ట్ ఎలక్షన్స్ కి గజేంద్ర మన పార్టీ సీఎం క్యాండిడేట్. ఎట్టి పరిస్థితుల్లో మనం గెలవాలి. ఇది పిఎం సైడ్ నుంచి వచ్చిన అసైన్మెంట్. డోంట్ వరీ సార్, ఐ టేక్ కేర్. గజేందర్ని ఇమ్మీడియట్ గా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు. యూజువల్గా అయితే 150 అవుతుంది. మీడియాలో జరిగిన డ్యామేజ్ కవర్ చేయాలి కాబట్టి 250 రెడీ చేసుకోమని చెప్పు. హలో, ఎవరు? నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను.
మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలోనూ కనిపించకూడదు. దానికి నీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో చెప్పు. ఐ విల్ అరేంజ్ ఇట్. అంటే ఏ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? లైక్ 4 bedroom విల్లా విత్ రేంజ్ రోవర్ కార్. బ్రో సూపర్ ఆఫర్ బ్రో. మన లైఫ్ అంతా కష్టపడినా కార్లో తిరగలేం. ఒప్పేసుకో. ఇంత చిన్న బై ఎలక్షన్ ప్రభాత్ గారు హ్యాండిల్ చేస్తున్నారు. సెంట్రల్ ఇన్వాల్వ్మెంట్ ఉండడంతో సారే టేకప్ చేస్తున్నారు. మీకు అప్డేట్ చేస్తాను బ్రదర్. బ్రేకింగ్ న్యూస్. జరగబోయే ఉప ఎన్నికల్లో ప్రభాత్ మిశ్రా అస్త్రం ముమ్మరంగా పావులు కదుపుతున్న కేంద్రం. ఎవడ్రా ఈ చేగాడు అన్నిట్లో దూరిపోయి చావు దొబ్బుతున్నాడు? వీడికి మనం తప్పితే వెనక ముందు ఎవరు లేరా ఏంటి? ఎన్ఎన్సీ సీఈఓ చేకి భారీ ఆఫర్ ప్రకటించిన ప్రభాత్ మిశ్రా టీం. నేను ప్రభాత్ మిశ్రా టీం నుంచి మాట్లాడుతున్నాను. మినిస్టర్ గజేంద్రని నువ్వు ఇంటర్వ్యూ చేసిన వీడియోస్ అండ్ ఆడియోస్ ఇంకే మీడియాలో ఇలాంటి ఆఫర్స్ ఫోన్లో కాదు, డైరెక్ట్గా దుప్పించుకోవాలి. రానివరా, మీడియా మిత్రులతో మాట్లాడాలి కదా. చెప్పండి సార్. మీ రైట్ హ్యాండ్లో ఉండే మినిస్టర్ గజేంద్ర అపోజిషన్ జాతీయ పార్టీకి మారినట్లు తెలుస్తుంది. దానిపై మీ కమెంట్స్? నిజాయితీ లేని పార్టీ కాబట్టే తప్పులు చేసిన వాళ్ళని కూడా హక్కును చేర్చుకుంటోంది. మా పార్టీకి కొన్ని సిద్ధాంతాలు, విధి విధానాలు ఉన్నాయి. తప్పు చేసిన వాడెవడైనా, చివరికి నా బిడ్డైనా, ప్రజా దర్బార్లో నుంచోబెట్టి శిక్షించకుండా వదలను. ఈ బై ఎలక్షన్లో చాలా మంది క్యాండిడేట్స్ నేమ్స్ వినిపిస్తున్నాయి. మీరు వాళ్ళలో ఎవరికి సీట్ ఇవ్వాలనుకుంటున్నారు? అభ్యర్థి ఎవరనేది పార్టీ పెద్దలే నిర్ణయిస్తారు. జై హింద్. బై ఎలక్షన్ లో అధికార పార్టీ పిఎస్పీ గజేంద్రకి పోటీగా ప్రముఖ పారిశ్రామికవేత్త నరసింహకు టికెట్ కన్ఫర్మ్ చేసింది. Volga Videos. Congratulations, 17 million. Congratulations to Volga Video. మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. All the best Volga Videos. Congratulations. I'd like to congratulate Volga Videos. Please follow Volga Video. Many congratulations. Volga Video వారికి నా శుభాభినందనలు. మీ అనంత శ్రీరామ్.